హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు చిన్న బుజ్జి కథలు. ఒక చిన్న చీమ ఒక పెద్ద ఏనుగుకి బుద్ధి చెప్పిందంటే నమ్ముతారా? నమ్మట్లేదా? అయితే ఈ కథ వినండి, మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక అందమైన అడవిలో అన్ని రకాలైన జంతువులు చాలా సంతోషంగా స్నేహంగా ఉండేది. అదే అడవిలోకి ఒకరోజు ఒక పెద్ద ఏనుగు వచ్చింది. దాని పేరు గజరాజు. అది చాలా బలంగా శక్తివంతంగా ఉండేది. కానీ దానికి గర్వం ఎక్కువ. అందరికన్నా నేనే గొప్ప అని అనుకుంటూ ఉండేది. గజరాజు అడవిలో గర్వంగా నడుస్తూ ఉంటే నేల కంపించేది. దాన్ని చూసిన జంతువులు అన్ని భయంతో పారిపోయేవి. ఒకరోజు గజరాజు అలా నడుస్తూ వెళ్తుండగా దారిలో దానికి ఒక చిన్న చీమల పుట్ట కనిపించింది. ఆ చీమల పుట్టను చూసిన వెంటనే, ఇది ఒక ఇల్లేనా? నేను ఒక్క అడుగు వేశానంటే చాలు ఈ ఇల్లు మొత్తం సర్వనాశనం అవుతుంది అని చాలా గర్వంగా అనింది. ఆ మాటలు విన్న చిన్ని అని ఒక చిన్న చీమ చీమల పుట్ట నుంచి బయటకు వచ్చి, మేము చిన్నవాళ్ళమే కానీ ఇది మా ఇల్లు, దీన్ని దయచేసి నాశనం చేయొద్దు అని చాలా వేడుకుంది. కానీ గర్వంతో ఉన్న గజరాజ్ ఆమె మాట వినలేదు. ఒక్క అడుగుతో ఆ ఇల్లు మొత్తం నాశనం చేశాడు. భయంతో చీమలు అన్నీ పారిపోయాయి. కానీ చిన్ని మాత్రం ఎలాగైనా ఈ ఏనుగుకి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు గజరాజు అడవిలో గర్వంగా నడుస్తూ ఉండగా చిన్ని చీమ దాని కాళ్ళపైకి ఎక్కేసింది. ఆ చిన్ని చీమ చాలా చిన్నగా ఉండడంతో గజరాజ్ గమనించలేదు. అది నెమ్మదిగా పైకి ఎక్కుతూ ఎక్కుతూ దాని తొండం లోపలికి దూరిపోయింది. తొండం లోపలికి దూరిన వెంటనే మన చిన్న చీమ ఆ ఏనుగుని కుట్టింది. తరువాత గిలిగింతలు పెట్టింది. ఏం జరుగుతుందో తెలుసుకోలేని ఆ ఏనుగు భయంతో పరుగులు తీసింది. తల ఊపుతూ అడవి అంతా అటు ఇటు పరిగెత్తుతూ ఉనింది. తరువాత దయచేసి నన్ను క్షమించు అని వేడుకుంది. ఒక చిన్న చీమ ఇంత పని చేస్తుందని నేను తెలుసుకోలేదు, నన్ను క్షమించు అని చాలా వేడుకుంది. తన మోకాళ్ళ మీద పడి కూర్చుని ఏడ్చుకుంటూ ఉనింది. అప్పుడు మన చిన్ని చీమ బయటకు వచ్చి, ఎప్పుడు కానీ చిన్నవాళ్ళని తక్కువగా చేసి చూడకూడదు, అందరినీ సమానంగా చూడాలి అని చెప్పింది. ఆ మాటలు విన్న గజరాజ్కి తను చేసిన తప్పు అర్థమయ్యి తనని క్షమించమని కోరింది. ఆ రోజు నుంచి గజరాజ్ మారిపోయింది. అందరినీ సమానంగా చూసేది. అడవిలో చిన్న జంతువులకి ఏమన్నా ఆపద వస్తే అది కాపాడేది. చాలా నెమ్మదిగా నడుస్తూ ఉండేది. అందరితో చాలా స్నేహంగా ఉండేది. మళ్ళీ ఆ అడవి అంతా చాలా సంతోషంతో నిండిపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమంటే ఎప్పుడు కానీ ఎవరిని తక్కువ అంచనా వేసి చూడకూడదు. అందరినీ గౌరవించడం మన బాధ్యత. సరే పిల్లలు, మరి మీకు ఈ చిన్న చీమ ఏనుగు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని చిన్నపిల్లల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.